రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ వీరవసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా విన్నపం, అయ్యా చంద్రబాబు గారు, మీరు విజన్ ఉన్న నాయకులు, ఈ దేశంలోనే ఎవరూ చేయలేనన్ని అనేకమైనటువంటి మంచి పనులు, అభివృద్ధి పనులు శరవేగంగా చేస్తున్నారు. అట్లాగే మా దివ్యాంగులకు 3,000 రూపాయలు పెంచింది కూడా మీరే, ఆ 3,000ని 6,000 రూపాయలు పెంచింది కూడా మీరే, అట్లాగే 5,000 రూపాయలు పింఛన్ చేసింది కూడా మీరే, మళ్ళీ ఆ 5,000 రూపాయలని 15,000 రూపాయలు పెంచి మీ యొక్క మానవతా హృదయాన్ని చాటి చెప్పుకున్నారు. అంతవరకు మాకు సంతోషమే. అయితే పింఛన్తోనే మా బ్రతుకులు బాగుపడతాయనేది అనుకోకుండా మాకు మా బ్రతుకుదారులు మేము మా కాళ్ళ మీద మేము నిలబడి ఆత్మగౌరవంగా బ్రతికే విధంగా మా బ్రతుకులను కూడా బాగు చేయమని చెప్పి ఈ సందర్భంగా మీకు మా సమస్యలను విన్నవించుకుంటున్నాం. రాబోయే ఎన్నికల్లో మాకు కూడా 5% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వండి. స్థానిక సంస్థలు, కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లోనే మాకు 5% రాజకీయ రిజర్వేషన్ ఇవ్వండి. ఇస్తామని కూడా మీరు మంగళగిరి పార్టీ ఆఫీసులో మాకు హామీ ఇచ్చి ఉన్నారు. అట్లాగే నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత దివ్యాంగుల కాలనీలు ప్రత్యేకంగా మాకు కాలనీలు కట్టించారు. దానివల్ల మాకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఇల్లు లేని అందరికీ కూడా ఇల్లు ఇచ్చే ఉద్దేశంలో 100% ఉన్నారు. కాబట్టి మా దివ్యాంగులకు ప్రత్యేక హౌసింగ్ కాలనీలు కూడా కట్టించమని అడుగుతున్నాం. ఇప్పటికే సొంత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకి కరెంటు, ఇంటి పన్నులు, డ్రైనేజీ పన్నులు, కుళాయి పన్నుల్లో 50% రాయితీ ఇవ్వమని అడుగుతున్నాం. అట్లాగే భార్యాభర్తల్లో ఎవరు దివ్యాంగులైతే వారి పేరున మీరు ఇచ్చే ఇంటి పట్ట ఇవ్వమని కూడా కోరుతున్నాం. ఒకవేళ వాళ్ళిద్దరూ కూడా దివ్యాంగులే అయితే ఇద్దరి పేరున జాయింట్ రిజిస్ట్రేషన్ చేసి మాకు పట్టా ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం. చదువు తక్కువ ఉన్నట్టు చదువుకున్న వాళ్ళకి 4% రాజకీయ ఉద్యోగాలు ఉన్నాయి. అట్లాగే బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. అవి సక్రమంగా అమలు చేయమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. చదువు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి రోడ్డు పక్కన బడ్డీ కొట్లు పెట్టుకునే అవకాశం కల్పించమని కోరుతున్నాం. అట్లాగే మా దివ్యాంగ మహిళలు ఎక్కువగా అత్యాచారానికి గురవుతున్నారు. అటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, హత్య కూడా జరిగితే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇమ్మని అడుగుతున్నాం. మరి అట్లాగే ఈ మధ్యకాలంలో 50 ఏళ్ళు నిండిన ఒంటరి పురుషులకు కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. అయితే ఈ సందర్భంగా మాది ఒక విన్నపం, అయ్యా 18 ఏళ్ళు నిండి తల్లిదండ్రులు లేనటువంటి మా దివ్యాంగులకు వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వమని అడుగుతున్నాం. అట్లాగే తిరుపతి దేవస్థానంలో మరి అక్కడ ఉన్నటువంటి దుకాణాల్లో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో కానివ్వండి మాకు 5% రిజర్వేషన్ ఇవ్వమని అడుగుతున్నాం. ఈ అతి చిన్న న్యాయమైన కోరికల్ని మీరు తీర్చి మా చేత జయజయలు పలికించుకోమని కోరుతున్నాం.